అబ్బా నీకు నూరేళ్ళు పో. ఓకే ఓకే. అంత బాగానా? దేవునికి ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నావు. గీట అయిన దాకా ఎత్తావు. అంత బాగానా మరి? అంత బాగే. ఇది అదుపులా ఇది ఇరిగింది కుర్చీ, కింద పడతావు కానీ. ఓకే. బాగున్నారా? దా రజిత, సుమన్ రాండి. ఏ రెండ్లకి ఎప్పుడు కొట్లాడినాయి, అది ఏం కొట్లాడినో ఏం లేకుండా మనకు అర్థమైతలేదు. వేసుంటోళ్ళు మంచిగా ఊడుంటారు కానీ వీళ్ళు మాత్రం ఊడుంటలేరు. అది ఎందుకో అర్థమైతలేదు. ఇక నీదా కత్తినే పంచేది మంచిగా ఉంటుందా అని ఇక గడువు వేసినా. ఇక నువ్వే ఇద్దరికి మంచిగా తగ చెప్పిపో. అదే చిన్నదానికి పెద్దదానికి సీపులు కడ డబ్బు కూడా అన్నట్టు మొత్తం ఇవే లోన్లు అవుతున్నాయి. అంతేనా? చెప్పు ఏమైందమ్మా చెప్పు. మొన్న బట్ల పైసలు లావణ్య 250 రూపాయలు ఇచ్చిపోయింది నాకు. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పు. నాకు ఇయ్యలే, మా యారాలకి ఇచ్చింది. నేను ఇంట్లో పని మీద ఉన్నా అప్పుడే అక్క మీకు లావణ్య వచ్చింది పైసలు ఇచ్చిందంటే తీసుకో ఆడబెట్టు అని అన్న. తీసుకున్నది లెక్క పెడుతుంది. లెక్క పెడుతుందని చూసిన బట్టలు మరద పెట్టుకుంటున్నా. లెక్క పెట్టి ఆడబెట్టి పోతే అయిపో. ఎంత ఎంత 550 రూపాయలు. 550 రూపాయలు తీసుకుంది. లెక్క పెట్టి ఆడబెట్టి పోతే అయిపో. పట్టుకొని పోయింది. నేను పట్టుకొని పోగా చూడలేదు, ఆడ లేవు. ఇల్లంతా వెతికిన దొరకలే. అదే ఒక 2 సెకండ్లు కాలేదు, పైసలు ఈడ పెట్టిన పైసలు ఎటు పోతాయని ఇల్లంతా వెతికినా. మళ్ళీ వచ్చి అడిగితే నేను ముట్టలేదు అంటుంది. అది ముట్టండి, ఇంట్లో ఎవరు లేకపోయారు, పిల్లలు లేరు, ఆయన లేడు. ఇక ఎవరు ముడతారు? ఆమెనే తీసుకుపోయింది, మా యారాలే తీసుకుపోయింది అని అనిపించి అడిగితే నేను ముట్టలేదని అంటుంది. పైసలు లెక్క పెట్టంగా ఆమె ఉన్నదా మీ ఏరాలు? మా యారాలే లెక్క పెట్టింది పైసలు. మీ ఏరా లెక్క పెట్టిందా? అదే కాదు, నా బాకెట్ వల్ల కొట్టింది. ఆ చీపురు కొత్త చీపురు దాచుకొని నా చీపురు అరగొట్టింది, మగ్గిర కొట్టింది. మగ్గిడ మీద దొరుకుతలేదు. చీపురు సూతనా? ఓరి చీపురు సూత వాళ్ళు కొట్టిందా? అరగొట్టిందా? అచ్చా అచ్చా. చీపురు అరిగిపోయింది. అతుకు పెట్టుకుని అరే మస్తు వలిగినాయి. ఈడికిడి వలిగితే గమ్మ పెట్టి అతుకు పెట్టుకున్నా. ఇక ఈ బాకెట్ ఖరాబ్ చేసింది. చీపురు అరగొట్టుడు, కొత్త చీపురు ఉంటే దాచుకుని నా వస్తువులకి అన్ని ఊకే నా వస్తువులు తీసుకొని ఆడుకున్నాడు. అంతేనా? ఇక చీపురు ఎట్లా అరగొట్టిందో అన్ని వస్తువులను తీసుకుపోవడు, ఆడుకున్నాడు. 550 రూపాయలు తీసుకుపోయింది. చెప్పింది నిజమేనా? అంతా అబద్ధమే, మొత్తం అబద్ధమే. 500 నా మీద దొంగతనం పెట్టింది. గట్టిగానే బకెట్ వాళ్ళ కొట్టిందని నేనే వాళ్ళ కొట్టి అని చెప్తుంది. సీపీరు నాకు సీపీరు లేదన్నట్టు, మా అక్క సీపీ పట్టి ఊడ్చినట్టు ఆ మాట కూడా చెప్తుంది. మగ్గులు నాకు లేనట్టు మగ్గులు వాళ్ళ కొట్టిందని చెప్తుంది. నా దగ్గర ఉంచుకొని నేను మా అక్క పోయి మా అక్క వస్తే నేను ఎందుకు వాడతా? 500 550 అంట. 550 మా అక్క లోపల బట్ట మడత పెడుతుంది. బట్ట మడత పెడుతుంటే తర్వాత లేనబట్టి మాట్లాడుతున్నా. నేను ఆ లావణ్య జాకెట్ల పైసలు ఇచ్చేదంటే నేను నా నిలబడ్డా. నేను పని చేసుకుంటుంది కానీ నా నిలబడ్డదని ఇద్దరం అకేళనం అయితే ఓలకిత్తేందని నాకు ఇచ్చింది. రజిత మీ అక్క పని మీద ఉంది, మీ అక్కకి అని అన్నది. అన్నాక నేను అయ్యో తీసుకున్నా. ఆమె ముంగట లెక్క పెట్టినా, మా అక్క ముంగట లెక్క పెట్టినాక ఇక అక్క తీసుకో పైసలు మిషన్ మీద పెడుతున్నా. ఈ అక్కకే ఇచ్చిన. అక్కకి ఇస్తే సేల పని మీద ఉండనే మిషన్ మీద పెట్టు అని చూసింది. నేను అక్క మిషన్ మీద పెడుతున్నా, పోతున్నా అక్క అన్న. మిషన్ మీద పెట్టినా, చూసుకో అక్క అని బయటకు వెళ్ళాను. నేను బయటకు వెళ్ళాక 10 నిమిషాలకు పైసలు దొంగతనం పడ్డాయి. పైసలు దొంగతనం పెట్టింది. నేను ఇయ్యలేని పైసలు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? చీపురు ఆ మాకనే ఊడుచుకొని అరగొట్టుకుంది. అదే అది బకెట్, ఆ బకెట్ కూడా మాకనే వాళ్ళ కొట్టుకుంది. అవును వాళ్ళు కొట్టుకున్నాను. నేను అబద్ధాలు ఆడుతుందా? ఏందమ్మా గట్ట రాజకీయ అబద్ధం ఆడుతుంది. నేను నా బాకెట్లో ముట్టక ముందు ముట్టినాను. ఎందుకంట ముట్టింది కాబట్టి, పలగొట్టింది కాబట్టి గమ్మ పెట్టి అప్పు పెట్టుకున్న. ఆ చీపురు ఉండగా చీపురు దాచుకొని అది ఇంట్లో ఉడుచుకోవడానికి అవుతుందంట. ఈ చీపురు బయట ఉడుతుందంట. కోడి బీడి పీతులు ఉంటే అవన్నీ అంటాయంట. ఈ చీపురుతో ఉడుచుకొని నా దగ్గర వేస్తుంది. నాకున్నదే ఒక చీపురు. ఆ చీపురు కాపాడుకొని ఈ చీపురు పట్ట మొత్తం ఉడుచుకొని అరగొట్టింది. మొత్తం ఇరగొట్టింది. ముట్టలే ఆడుతుంది అమ్మ. మరి అట్నే అబద్ధం ఆడుతుంది. అంతేనా? నిన్నటి నుంచి అబద్ధాలే ఆడుతుంది. నా 550 రూపాయలు కూడా తీసి 550 దొంగతనం పెట్టినావు. ఈ బకెట్ వలగొట్టింది, కుర్చీలు వలగొట్టింది, చీపిరి ఊడ్చుకుంటే అరిగింది. చూడు మామయ్య, నా మీద 550 రూపాయలు తీసుకుని చిన్న పిల్లలు ఎక్కడ దొంగతనం పెడితే నేను ఒకటి దాకా ఏడ్చాడు. నేను కుర్చీ నీడ కూర్చుంటా కానీ అక్క కుర్చీ అంటే పిల్లలు ఎత్తుకొని ఇక్కడ కూర్చుంటున్నట్టే వేపు చెట్టు కింద కుర్చీ వేసిన కూర్చోమ్మని. పిల్లలు నీటొక్కలు కూర్చుండ పెట్టుకుంది.
కూర్చుని పెట్టేవరకల్లా పెద్ద పిల్ల ఏడిసి ఇట్లా ఇట్లా అనేసరికి వెనక కొరిగింది కుర్చీ. అయ్యో పిల్లలు కింద పడుతుర్రని ఇద్దరిని చెరొక చేత పట్టుకున్నాయి. ఇది కుర్చీతో పాటు వెనకకు పడ్డది. వెనక కూడా వరకల్లా కుర్చీ వెనక మొత్తం విరిగిపోయింది. విరిగిపోతే అయ్యో పోతే అని అప్పుడు దాకా ఊకున్నా. పిల్లలను తీసుకున్నా దీన్ని లేవట్టినా ఊకున్నాయి. ఆ ఉల్లిగడ్డ నిన్న కుర్చీ ఉంచితే అయిపోవు. నేను నిన్ననే ఉల్లిగడ్డలోడు వచ్చింది అమ్మేసిన. పలగొట్టాలని పలగొట్టలే, వెనక కొరిగి పడ్డది. అదంటే పలగొట్టాలని పలగొట్టలే, ఇది అదిరో కొట్టింది కాకుండా ఇగో ఈ ప్యాకెట్ ఈ సీపిరి మగ్గు కూడా ఉండే నిన్న కుర్చీతో పాటే అమ్మేసిన. గమ్ము పెట్టినా కాబట్టి దీన్ని ఉంచుకున్నా, లేకపోతే ఇది కూడా వేసేది ఉంటుంది. నిన్న మొత్తం రివర్స్ చెప్పింది అక్క. నేను చెప్తా ఇడు నేను పోయినాడికి నేను పోతే అయ్యో సెల్ల కూర్చోమని కుర్చేసింది. కుర్చేసినాక కుర్చీ మీద కూర్చున్నా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని. కూర్చున్నాక ఆ కుర్చీగా వెనకకు పడ్డాక మా అక్క పిల్లలు పడ్డారు నీ మాటనే బాధపడన్నా. కుర్చీ ఇరిగిపోయిందని కుర్చీ చూసుకుంటుంది. పిల్లలు పట్టుకొని లేచి ఇగో పడితే ఇక నీ కుర్చీ ఇరిగిపోయింది, కుర్చీ ఖరీదు కట్టి అని అంట. కుర్చీ ఖరీదు కూడా కట్టించిన అది కట్టించింది అని ఈ బాకీ కట్టి సీపిరి కొని మగ్గు కొని 550 రూపాయలు ఇది నా చేతిలో వేయింది కాబట్టి ఈ చేతుల్లోనే వేయింది. ఇప్పుడు వేరేలు దూరపోలు అయితే అది వేరే ఉంటుంది. ఇప్పుడు మీ వేరేలు దగ్గర ఉన్నారు కదా, అక్కయ్యలు దగ్గర ఉన్నారు. అయ్యో ఓల సీపర్ అయినా ఆడుకుంటారు, మళ్ళీ ఓల సీపర్ వాళ్ళకి ఇస్తారు. బకెట్ ఆడుకుంటారు, బకెట్ ఓల వాళ్ళకి ఇస్తారు. కుడిచి ఆడుకుంటారు, కుడిచి ఓల వాళ్ళకి ఇస్తారు. కానీ కుడిచి ఎందుకంటే ఆ చీకు పట్టిందో ఎట్ అయిందో ఆగమ్మా, కొద్దిగా ఆగు. కొద్దిగా ఆగమ్మా, నువ్వు ఆగు, కొద్దిగా ఆగు. 500 ఎట్లా పెట్టింది దొంగతనం. ఆగమ్మా, ఆడుకోరాదు. ఇప్పుడు ఎందుకు కాపాడుకున్నాడు అంటే ఇట్లనే ఉంటది. ఆడుకోవద్దు, డబ్బలు సీపులు ఎందుకు ఆడుకున్నావు? కూర్చుంటే కూర్చున్నారు. నాకు కొత్త మా అక్క సీపురు ఎందుకు వాడుకుంటా? ఇప్పుడు మీ సీపురి మీకే ఉన్నది, మీ బాకెట్ మీకే ఉన్నది, మీ కుర్చీ మీకే ఉన్నది. మరి ఆమె మీరు ఎందుకు ఆడుకో? ఇంటికి వచ్చిన మనిషి కుర్చేస్తావా అట్లా నిలవడం కుర్చీ వేస్తారమ్మా, వేస్తారు. అదే వేసినందుకు నేను కావాలని తిరగొట్టలేగా. కావాలని ఇరగొట్టకుండా దాని ఖరీదు నేను పైసలు కట్టించిన. 200 కట్టించినా? అమ్మ కట్టించిందంటే ఇవి కూడా కట్టి ఇంకే కట్టలే. ఏం మాట్లాడతాడు నువ్వు? 550 రూపాయలు ఈ బాకీ. ఇప్పుడు అమ్మ ఈ సీపిరి అంటే నీకు నీ సీపిరి దాపెట్టుకున్నా అంటుంది. కొత్త సీపిరి దాపెట్టుకొని పాత సీపిరితోని ఈ ఆల సీపిరి పట్టి ఊరిసి అరగొట్టింది అన్నది. ఆ సీపిరి ధర ఎందో కట్టి, ఆ బకెట్ వాళ్ళు కొట్టినందుకు బకెట్ ధర కట్టి చేతిలో పోతే నేను కట్టిస్తా. ఈ కుర్చీ నా చేతిలో 550 రూపాయలు దొంగతనం పెట్టింది. 550 రూపాయలు దొంగతనం పెట్టింది. ఒక్కటి దాకా ఏడ్చిన నేను. ఏం చేద్దామంటావు మరి? ఆ రోజు నువ్వు కుర్చీ ఇరిగినందుకే 250 కట్టించినావు. మరి ఆనాడు 550 వేయిందని నీ మీద దొంగతనం పెట్టింది. ఎట్లా మరి చూసింది అడిగి పెట్టింది లావణ్య పైసలు పెట్టింది నీ చేతులనే కదా. తీసుకొని అడుగు మావయ్య ఇయ్యలేదు కదా పైసలు, అవి నీ చేతిలో పెట్టింది. నువ్వు మిషన్ మీద పెట్టకుండా మరి పోతే ఉంటాయో తీసుకోక నా చేతిలో పెట్టనుంటే పైసలు అప్పుడు మిషన్ మీద పెట్టుకున్నాక మిషన్ మీద పెట్టిపోతే ఏం చేస్తావు మావయ్య? లేవుగా ఓళ్ళు బాగున్నాడు, ఆ పిల్లలు అయితే అమ్మ అప్పుడు కూడా ఇదే ఒరుకుంటుంది. ఇక 10 మంది దాకా ఓడు ఎందుకు, 10 మందికి ఎప్పుడు ఎందుకు మానం పోతుంది. నేను చెప్పినట్టు ఇనూరు రాని ఇద్దరికి సర్ది చెప్తే అది లేదు ఇది లేదు. నువ్వు వాడు సపోర్ట్ అంటే నువ్వు వాడు సపోర్ట్. అంతేనా? ఇక అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి? మా పెద్ద మనిషి ఒక్కడు ఉన్నాడు, మా కుటుంబం ఉన్నారు, తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే అది వల్ల సైలెంట్ ఉన్నట్టే ఉన్నారు. ఇక మీకు న్యాయం నచ్చినట్టు చేసి అలాగే చెప్పిపోరు. ఇక ఇదే అంతే అమ్మ. ముట్టంగా ఇవ్వలేదట. అయితే ఒకటే అమ్మి బుజ్జి, ఎందుకంటే మీరిద్దరు అక్కయ్యలు అంటే ఒక్కొక్కరికి దగ్గర ఉన్నారు, ఇండ్లు సుధా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఎందుకు అమ్మ? చూసి నువ్వు పెడితే అది వేరుంటుంది. చూడండి మనం దొంగతనం పెట్టుడంటే అయ్యో వాళ్ళ భర్తకు తెలుస్తుంది. అబ్బా నా భార్య దొంగతనం పెట్టుందని ఆయన వాళ్ళ భార్యను కొట్టుకుంటాడు, వాళ్ళకి గొడవలు అవుతాయి. మళ్ళీ మీ భర్త వచ్చి నిన్ను కొడతాడు. అవన్నీ కథలు ఎందుకమ్మా? చూసింది ఉంటే దాని దొంగను దొరకబట్టచ్చు. నువ్వు చూడండి చెయ్యండి ఉత్త నేరం పెట్టుడు అంటే అది పద్ధతి కదమ్మా. కుర్చీ వలిగినందుకు కుర్చీ ధర కట్టించింది. ఇప్పుడు బాగా కుర్చీ కట్టించిన ఒకటి విషయం తెలుసా నీకు?
ఆ కుర్చీ ఇద్దరు పిల్లలు పట్టుకొని కూర్చుందంట కింద పడే పడ్డప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇద్దరు పిల్లలు కింద పడే ఇది కింద పడే అని చెప్పని లేవట్టి బాధపడాలి. ఇద్దరు నట్నే తీసి పెట్టి కుర్చీ రిపేర్ అట్టి ఒకటి నా కుర్చీ అని చెప్పని చెల్లెనేనా చెల్లె పిల్లలు అంటే ఎంత ప్రేమ చూసుకోవాలి. నువ్వు చెల్లెని లేబట్టి అయ్యో చెల్లెకి దెబ్బలిందా మరి పిల్లలకి దెబ్బలిందా అని చూస్తావా? నువ్వు కుర్చీ అయ్యో నువ్వు కుర్చీ వాళ్ళిందని చూస్తావా అమ్మ? మరి ఈ కుర్చీ ఇంత పొక్క పడ్డది కదా, ఇది వినా అన్న కూర్చొని ఆనందేసి ఇడిలో కొట్టిండు. అడిగినా అవన్నీ అమ్మ అవన్నీ లెక్కలు ఎందుకు, ఇవన్నీ కథలు. కానీ ఆగమ్మ ఆగు, ఆగమ్మ ఏ బుజ్జి ఆగు, నీ కుర్చీ తిరుగుతానేమో, నీ కుర్చీ తిరుగుతావు 200 కట్టించుకున్నావు. నా కుర్చీ తిరుగుతా నాకు ఆగమ్మ నువ్వు కొద్దిగా ఆగు. ఆగమ్మ ఏ బుజ్జి అయిపోయింది అయిపోయింది. కట్టిస్తావు నువ్వు కొద్ది ఆగమ్మ, ఎందుకు వెళ్తారు అమ్మి? కొద్ది ఆగురి అమ్మి. ఎందుకంటే చూడండి చెయ్యండి మన దొంగతనం పెట్టుడు పద్ధతి కాదు. ఎందుకంటే అక్క వెళ్ళాలి మీరు వచ్చి చూసింది ఆడ పెట్టింది వచ్చి అని లెక్క పెట్టింది అని అంటున్నావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వే ఆది మరిచి ఎడన పెట్టినవచ్చు. అయ్యో పెట్టినవచ్చు అమ్మ, ఏదైనా ఆది మరిచినవచ్చు. ఆగమ్మా కొద్ది ఆగు, ఆగమ్మా అరే ఆగు నా మీద పెడుతుంది, సీపురి పోయిందని నా మీద పెడుతుంది. 550 రూపాయలు కూడా తీసిందని నా మీద పెడుతుంది. ఎట్లా కనబడుతుంది చిన్న పిల్లలకి? అమ్మా ఏమైనా సరే 10 రూపాయలు పెట్టి మాట్లాడుకుంటారా లేకపోతే తెంపేయనా? ఏమైనా సరే 10 రూపాయలు పెట్టి మాట్లాడుకుంటారా లేకపోతే తెంపేయనా? చెప్ప మరి ఆగురు మరి ఏందమ్మా మీరు మరి 10,000 రూపాయలు మాట్లాడతాం చెప్పు మరి ఎందుకమ్మా నువ్వు ఇస్తలేదు అమ్మా ఈ సీపీలు అవన్నీ ఓలాలే మీరు ఆడుకోరి. వాళ్ళ సీపీరు ముట్టకు, వాళ్ళ బకెట్ ముట్టకు, కుర్చీలు ముట్టకు. ఏదో నువ్వు చూడన ఆమె చూసినందుకు నీ మీద దొంగతనం పెట్టిందిగా, అది చూడలే చేయలేదు, నువ్వు తీసుకుపోగా ఆమె చూడలేదు కదా అమ్మా. ఎందుకంటే ఓలాలు ఎందుకంటే అక్క వెళ్ళాలి మీరు ఓలాలు చూసుకొని పదవి సర్దుకపోరి. అవన్నీ కథలు పెట్టుకోకమ్మా. అయ్యో దొంగతనం పెట్టి ఓలాలు అవసరం ముట్టుకోకరి, మీ అవసరం మీరు ఆడుకోరి, లొల్లి పెట్టుకోకు. మీరు చేయబట్టి వాళ్ళకు అక్క అన్నదమ్ములకు లొల్లిలు అయితే అవసరమా? కుట్టుకున్న 250 రూపాయలకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పోనమ్మా చూడండి మనం అనరాదమ్మా, చూడండి చేయరాదు. అద్దు మరి అద్దు, ఆమె ముట్టనన్నది నువ్వు ముట్టింది అంటున్నావు. అవన్నీ అద్దమ్మా. ప్రమాణాలు ఇవ్వాలి చేసుకుంటే పెద్ద పిల్లలు తగులుతుంది. ఏదో సర్దుకపోతే అయిపోతుంది. మీ జాల మీరుండరు, అలా జాలాలు ఉంటారు. కానీ సీపీలు బీపీలు ఉంటారు, కలిసిమెలిసి ప్రేమతో ఉండదు. పైసలు తీసుకుంటే చూసి మాట్లాడు 10,000 రూపాయలు ఎత్తు. పైసలు తీసుకుంటే చూసి మాట్లాడు 10,000 రూపాయలు ఎత్తు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అదు ఎందుకంటే అలా భర్త తుప్పుడు కొడతాడు అవసరమా? కలిసి ఉండాలి మీరు, మీరు అన్నదమ్ములు కలిసి ఉండాలి. ఎందుకంటే ఏరాలంటే మంచిగా కలిసిమెలిసి ఉండాలమ్మా. అవసరమా? చూడేందుకు ఆమె తప్పు దొరకబడితే మా తప్పు. అంటే ఇట్లా చేసినావు, ఈ డబ్బా వేయింది, సీపురి వేయింది, 550 రూపాయలు వేయండి, అది వేయింది ఇది వేయింది అని ఇప్పుడు అంటే పెట్టినా మళ్ళీ ఒకసారి పెడితే మాత్రం ఊకుండలేదు. చిన్న పిల్లలు కుర్చీ నువ్వు కుర్చీ వలగొట్టినందుకు ధర కట్టించిన కట్టించిన మరి ఇంకేంది ఈ చూత వలగొట్టిన అవన్నీ అదో ఇవన్నీ కథలు అదో గొడవలు మీరు అన్ని వేసుకో. చూడమ్మా చూడు చూసి దొరకబట్టి ఎందుకు అలా అన్నదమ్ములకు లొల్లీలు అయితే గొడవలు అయితే ఎట్టా చెప్పు? నువ్వు చూడండి దొంగతనం ఎట్ట పెడతావు? తప్పు నీది, చాలా తప్పు అమ్మా, బాగా తప్పు నీది చాలా తప్పు. తప్పు అంటే తప్పు నువ్వు మళ్ళా అన్నావు అమ్మ.
ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఎప్పుడైనా మీరు ఏరాళ్ళు మంచిగా ఉండరు. పిల్లల కాడైనా గోడకైనా సీపీల కాడ బగిడి కాడ ఈ కుర్చీల కాడ లొల్లి పెట్టుకోకూరి, దొంగతనం పెట్టుకోకూరి, అద్దు సర్దుకపోవాలి. మీ చేయబట్టి వాళ్ళకు మీ భర్తలకు లొల్లిలు గొడవలు అయితే అన్నదమ్ములకు కొట్టుకుంటారు, పుర్రెలు పడతాయి, స్టేషన్ పాలు అవుతారు. అవసరం అమ్మ అవసరం లేదు. మీరు ఏరాలు మంచిగా ఉండరు, అన్నదమ్ములు కలిసి ఉంటారు. మీరు చేతులు పట్టుకోరు, చేతులు పట్టుకోరు, పట్టుకోరు మంచిగా ఉండరు. మంచిగా ఉంటారా? మంచిగా ఉండరు, కలిసిమెలిసి మంచిగా ఉండరు. A few moments later. అదే మాట చెప్పు. కరెక్ట్ గానే కాదు. నువ్వు నా మీద వీడియో తీసుకున్నా అంటే ఒక రెండు ప్రాంక్ చేసినా నా మీద వీడియో ఇస్తున్నావు. పద్ధతి గానే కాదు. ఎంత తీసుకుపోతున్నావు ఉండి మరి అది ఏమన్నదంటే నా దగ్గరికి వచ్చి ఊరోళ్ళ పొద్దు ఏడిపించింది నన్ను. ఊరోళ్ళ పొద్దు ఏడిపించింది నన్ను. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సీరియస్ అయితే చేసిరా అయిపోయింది. ఓకే, చేసినప్పుడు ఏం చేయాలి? అప్పుడే అయిపోయేటట్టు చేసుకోవాలి. ఏం చేసినా అప్పుడు ఉల్లాటలు వేసినప్పుడు ఏం చేసినా అప్పుడే ఏడితే ఫోన్ దగ్గర తీసుకుంటుంది, వీడియో తెచ్చి చల్లవాడే. ఇప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటుంది. రాత్రి ఒకటి ఇటు దగ్గర ఇచ్చింది, ఒకటి ఇటు దగ్గర ఇచ్చిందా అమ్మమ్మ? గోన్ తెడిచిందా అసలు? ఎట్లా పెట్టే దొంగతనం అంటే రివెంజ్ ఎట్లుంటది? నన్ను ఏడిపించింది బాగా, ఏడిచిన నా చిన్నప్పటి నుండి చేసుకున్న భర్త పెట్టలే, నా మీద ఎట్లా పెడుతుంది చూసి అననుండే. చూడండి ఎట్లా అంటాను చెప్పా అని ఒక్కడి కాదు 7 కథ కాదు. ఇప్పుడు వేటలో అయితే ఇప్పుడు గొడవ దిగపోతున్నా దిగేదాకా మేము చూస్తుంటా. అప్పుడే ఆయన బాగా తప్పది. అవునా? రైట్ కాదమ్మా, అప్పుడే చెప్పేస్తే అదంతా బాగా పడతావు ఏడపోవు మంచిగా ఆగురా చెప్పేదా ముందు. నువ్వు సీరియస్ అయితే ఈ వీడియో అప్పటికి ఆఫ్ చేసినావు. సీరియస్ కాలేవు కాబట్టి మళ్ళీ కథ మంచి కోరుతుంది. ఈ కథ ఏందో 2 వీడియోలు దాకా వస్తే మంచిగా ఉంటుంది అని ఆలోచించి ఆపేసినాం. 2 వీడియోలు తీసినాం. ఎందుకంటే కథ మంచిగా వస్తుంది. చూసిన వాళ్ళకి కూడా రెండు అయితే మంచి చెప్తాను అనుకుంటున్నా. ఓకే, కరెక్ట్ అన్నది. అది ఏ ఇబ్బంది లేకపోతే నేను 2 చేసుకుంటాను. ఇట్లా ఇచ్చండి ప్రాంతాలు 2 వేయద్దు. ఇట్లా 2-3 చేస్తే నాకు ఏమైనా వేసుకునే తెలియదు. బాగా వీకుంటే మనిషి ఏమన్నా అయితే ఇగో ఎవరి వల్ల వాళ్ళు చేసుకొని నేను కావట్లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడే మూవించేటట్టు చేస్తారు. ఈ ప్రపంచం మీద ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చూసిన వాళ్ళు మా ఇంట్లోకి ఇచ్చిన ఉంది, మా ఇంట్లోకి అని వాళ్ళు అనుకుంటారు. కానీ అట్లా ఇల్లే కాదు, ఎక్కడ మా దగ్గర అట్లా లేదు. మేము కలిసే ఉంటాం. కానీ కావాలని అట్లా మేము అలాగే ఒక దిక్కు మాట్లాడడం, ఒక దిక్కు భూమి మీద జరిగింది తీస్తేనే వాళ్ళకు కొంచెం చూడాలనిపిస్తుంది, చూస్తారు. అర్థమైతే చూసిన వాళ్ళు అంతా ఏమనుకుంటారు అంటే ఇది మా ఇంట్లో జరిగింది, ఇది మా ఇంట్లో జరిగింది, మా కథ గిట్ల ఉంది, మా కథ గిట్ల ఉండదని అనుకుంటారు. వాళ్ళకు కూడా చూస్తే అర్థమవుతుంది అని ఇంకా 2 వీడియోల దాకా మేము చేసినావురా. కానీ అంతగానో సీరియస్ బాగా ఓవర్ అయితే నేను అప్పుడే చెప్పేస్తున్నాను. అది ఓరు కాలే, నువ్వు ఓరు కాలే కాబట్టి 2 వీడియోలు నీకు చెప్పింది కదా. చెప్పింది ఎంత మంచిగా సీరియస్ అయినా అనుకో, అయ్యో అయితే తీరా నీకు ఒక్క సబ్జెక్టే ఉన్నారా నేను చెప్పింది. కానీ నువ్వు కూడా ఓర్చుతో ఉన్నావు కాబట్టి నచ్చుతుంది. కానీ దాన్ని బాగా అనుకుంటుంది, బాగా మంచిగా ఉండు. ఇన్ని రోజులు ఎంత మంచిగా కలిసి సడన్గా గిట్ల దొంగతనం పెట్టి అది ఏమన్నదంటే అత్తమ్మ నేను రజత ప్రాంతం చేస్తా అంటే అర్థంటే కాదు. నన్ను 2-3 రోజుల దాకా నా నరలను ఆగినాయి, నా గుండె అంతా ఆగింది, అంత బెంగ పెట్టుకున్నా. నా బాధ దానికి అర్థం కావాలంటే దానికి ఏడిపిస్తా, దాన్ని ఏడిపిస్తే నాకు సంతోషం అంటే ఈ నామగట్ట ఏడవాలి. నైట్ ఏడిచిందంట. నేను ఏడవాలి చూస్తానా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నైట్ ఏడిచాక నేను చూడకపోతున్నాను.
చూడక ఏడ్చింది. అదే రోజు అయిపోయి దాని తెల్లారి మళ్ళీ అయితే ఇప్పుడైనా మంచి కలిసి మెలిసి మంచిగా ఉండి మన జనానికి మీకు ఇస్తున్నాం అందరూ కలిసి ఉండి అయ్యారాలు కలిసి ఉండి వీళ్ళు వేరే అర్థం మంచి కలిసిమెలిసి ఉండాలి. పని చేసుకోపడి పని చేసి అంటే కూడా చేసుకోపడి ఇదేమన్నా పని చేసి ఇంట్లో ఏం పని లేదు. అదే బెంగళూరు అదే టెన్షన్ పెట్టుకుంటే ఇంకేం వంట లేదు గిడ్డ లేదు ఏం లేదు. పెట్టుకోకూడదు. ఎట్లాగా మనం వీడియోలు తీసేటోళ్ళం కాబట్టి ఇక కొద్దిగా సైలెంట్ కావాలి. ఇక వీడియోలు కొంచెం బెటర్ కొంచెం బెటర్ కంట్రోల్ పడరు అనుకున్నాను. పడరా మరి డైరెక్ట్ అడ్డ ఉన్నాను మొత్తం తడకలలో ఉన్నది. పంట తప్పలేదు మళ్ళీ ముందట్లెక్క అవుతుందా చూడు మంచిగా. చూసిండ్రుగా వీడియో ఎట్లుంది, బాగుందా? కానీ ఇది ఇల్లు ఉన్నప్పుడే చెప్పేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడియో తీసడానికి మమ్మల్ని కూరలు బోలు వండుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండే పెట్టి ఇంత టైం పాస్ చేస్తావా అని ఎడా అంటారో అని వాళ్ళు వేయినాక మీకు ప్రాంక్ అని చెప్పించిన. ఇదొక్కటి ఇంట్లో షార్ట్ ఫిలిం కూడా పెడతాను అనుకుంటున్నాం. మీరు ఎవరైతే షార్ట్ ఫిలిం పెట్టుర్రి అని మీకు అనిపిస్తుందో ఆ కామెంట్లు పెట్టుండ్రి. షార్ట్ ఫిలిం కూడా పెడతాం. షార్ట్ ఫిలిం అంటే నవ్వుడు జోకులు అన్ని రకాల ఇక మీకు నచ్చినట్టుగా మేము తీస్తాం. ఇక సుమన్ అంటే మామూలుగా కథ రాస్తలేడు, మస్తు మీరందరూ నవ్వుకోవాలన్న కథ రాస్తుండు. ఇక అది పెడతాం, షార్ట్లు పెడతాం, లాక్స్ పెడతాం. ఇక నుంచి వెళ్ళి మొత్తం నడిపిస్తాం. ఎండకు చేయబట్టి మాకైతే ఇబ్బంది బాగా అయింది. ఇప్పటి నుండి మంచిగా నడిపిస్తాం. కానీ నాన్న మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోతుంది. వీడియో చూసి మర్చిపోతారా నాన్న? ఒక్క లైక్ కొడితే మాకు ఎంత గమ్మత్ అనిపిస్తుంది. ఇంకా నలుగురు పోతుంది కదా. కొట్టురు నాన్న. బాయ్.